అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ కూడా అవుతారు. నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ ఎంతమంది అంతకు నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడిపై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయాలకు వస్తున్నాను కాదు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్కు నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా, రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం.